పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్యము వేలాది దూతలు నేను కొనియాడుతున్న దేవా మీకే వందనాలు. యేసయ్యా మా జీవితంలో ప్రభా స్థిరముగా మీరున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అత్యున్నతుడు ప్రభా మహోన్నతుడు నాయన మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ మీరుంటారని సెలవిచ్చిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా యేసయ్యా మా జీవితంలో ప్రభా మీరున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన యేసయ్యా మీరు ప్రభా మమ్మల్ని యేసయ్యా లేవనెత్తిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీ సన్నిధి ఎంతో గొప్పది ప్రభా. యేసయ్యా మీ రెక్కల చాటున మమ్మల్ని దాచి యేసయ్యా ఏ అపాయము రాకుండా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. యేసయ్యా బెతెస్దా సువార్తిక సంఘాన్ని ప్రభా మీరు నిలబెట్టిన ఆయన యేసయ్యా మాలో ప్రతి ఒక్కరికి ప్రభా మీ ఆత్మను అనుగ్రహించిన ఆయన యేసయ్యా మీ కుమారులుగా మీ స్నేహితులుగా ప్రభా మమ్మల్ని అంగీకరించిన వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీ సన్నిధి మాకు దయచేయండి అయినా మా పాటల్లోని మా వాక్యంలోని ప్రభా ప్రతి ఒక్క పనిలోని మీరు యేసయ్యా ఉండండి. మీ సన్నిధి మాకు దయచేసి మమ్మల్ని నడిపించండి యేసయ్యా. ఈ సర్వీస్ ఆది నుంచి అంతం వరకు మీరు తోడే ఉండండి ఆయన. ఎవరైతే రాలేపుతున్నారో వారు త్వరపడి వచ్చేటట్లు సహాయం చేయండి యేసయ్యా. మీ సన్నిధి మాకు దయచేసి యేసయ్యా యేసయ్యా మేము పాడే పాటల్లోని నాయన వాక్యంలోని ప్రభా అలాగే ప్రభా ఆరాధనలోని కమ్యూనియన్లోని మీరే తోడే ఉండండి నాయన. సిద్ధపాటుతో మేము వచ్చాము నాయన యేసయ్యా. మరొకసారి మా వైపు చూడండి, మరొకసారి ప్రభా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ యేసయ్యా మీ సన్నిధి మేము కోరుకుంటూ ఈ ఆరాధన మేము ప్రారంభిస్తున్నాం దేవా. మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. క్వైర్ వారి ముందుకు వచ్చినట్లు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మనందరికి వచ్చిన పాట ఆనందధ్వని చేస్తున్నాం అనే పాటను పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకున్నాం.
ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం ఒకసారి. చేర్చుటకు తిరిగి రానయుండెను పరిశుద్ధ పట్టణములో మనలను చేర్చుటకు పరిశుద్ధుడైన యేసు తిరిగి రానయుండెను. పవిత్ర జీవితం పరిశుద్ధాత్మలో కలిగి బ్రతికెదం, నిరీక్షణలో సాగెదం. పవిత్ర జీవితం పరిశుద్ధాత్మలో కలిగి బ్రతికెదం, నిరీక్షణలో సాగెదం. హోసన్నా జయం ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం ఘనపరచెదరా రాజునే. హోసన్నా జయం ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం ఘనపరచెదరా రాజునే. ఆనంద ధ్వని చేసేదం, ఆర్భాటముతో సాగెదం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షం, మన బలముగా కోటగా నిలుచును. ఏ అపాయం రాకుండా కాపాడును. హోసన్నా జయం అందరూ కలిసి పాడుకుందామా? విజయమే. హోసన్నా జయం ఘనపరచెదరా రాజునే. హోసన్నా జయం ఎల్లవేళలా విజయమే. హోసన్నా జయం ఘనపరచెదరా రాజునే. మనందరికీ తెలిసిన మాట, రాజు అయిన నా దేవా. ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం ఒకసారి. రాజు అయిన నా దేవా నిన్ను స్తుతింతును, నిన్నామమును నిత్యము సన్నుతించెదము. రాజువైన నా దేవా నిన్ను స్తుతింతును, నీ నామమును నిత్యము సన్నుతించెదము. అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామము నిరతం కీర్తింతును. అనుదినము అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామము నిరతం కీర్తింతును. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునొందదగినవాడా. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునొందదగినవాడా. రాజు అయిన నా దేవా నిన్ను స్తుతింతును, నీ నామమును నిత్యము సన్నుతించెదము. రాజు అయిన నా దేవా నిన్ను స్తుతింతును, నీ
నీ నామము నిరతం కీర్తింతును. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునొందదగినవాడా. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునొందదగినవాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మీ పక్కోళ్ళకి వైపు తిరిగి మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరం అని చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మనందరికీ వచ్చిన పాట కృపగల దేవ అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మన పాటల పుస్తకం నుంచి 84వ పాట. ఆ పాటను పాడుకుంటూ ఒకసారి మనం దేవుని స్తుతించుకుందాం. కృపగల దేవా కలువరి నాదా, కొనియాడెదను ఘననామం. కృపగల దేవా కలువరి నాదా, కొనియాడెదను ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాదా, కొనియాడెదను ఘననామం. సిలువ సితారా నీచేవుని, కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువ సితారా నీచేవుని, కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువే నా జీవిత విలువని. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాదా, కొనియాడెదను ఘననామం.
కృపగల దేవా కలువరి నాదా కొనియాడెదరి ఘననామం. మహిమకు నీవు వీక్షేయు వేళ గడబుర మ్రోగక నీవు సందేతురు. మహిమకు నీవు వీక్షేయు వేళ గడబుర మ్రోగక నీవు సందేతురు. రేపపాటులో మార్పొందెదరు. రేపపాటులో మార్పొందెదరు. సాక్షరూపమునే దాతురు. హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరు మీ పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 కృపగల దేవా కలువరి నాదా కొనియాడెదరి ఘననామం. కృపగల దేవా కలువరి నాదా కొనియాడెదరి ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కలిసి మనకు వచ్చిన పాట వందనాలు వందనాలయ్య యేసయ్యా నీకే వందనాలయ్య అనే పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం ఒకసారి. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా
కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై చూపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. వేలాది వందనాలయ్యా. పరలోకములో నాకు చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోకములో నాకు చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకములో నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకములో నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నేను సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి చివరిసారిగా మాట చెప్పుకుందామా? వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్న లక్షలు గట్టిగా స్తుతించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరము ప్రభు బలను ఆర్చించడానికి మనం సిద్ధపడదాం. ఇప్పటి వరకు వందనాలు చెల్లించుతూ ఒకసారి కృతజ్ఞతాస్తుతులతో మనం అందరము కళ్ళు మూసుకుంటూ ఆయన వైపు చూద్దాం ఒకసారి. ప్రభు వల్ల ఆశీర్వదించడానికి ఒకసారి సిద్ధపాటుతో మనం ముందుకు వెళ్దాం. ఆయన వైపు ఆ విధంగానే చూసుకుంటూ ఒకసారి ఆయన అడుగుదాం, దేవా నిజంగానే నన్ను నీ చేత్తో నన్ను పట్టుకో. హోల్డ్ మీ విత్ యువర్ హ్యాండ్స్ ఫాదర్ అని ఒక్క మాట చెప్పుకుందామా? సిద్ధపాటుతో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఈ పాటి వారిని ప్రభా మమ్మల్ని మీరు ఎంచుకొని నిలబెట్టిన విధానం బట్టి వదనాలు తెలియజేస్తాం. కొద్దిసేపు మేము ఆరాధించుకుంటూ వాక్యంలోకి వెళ్ళిపోదాం.
కొద్దిసేపు మనందరం మన చేతులు పైకి ఎత్తుకుంటూ ఆయన ఆరాధించుకుందాం ఒకసారి. యేసయ్యా మీకే వందనాలు నాయన, మీ ప్రేమ ఎంత మధురము నాయన. యేసయ్యా మీ కృప ఎంత గొప్పది నాయన. యేసయ్యా మీకే వందనాలు. ప్రతి ఒక్కరు మన నోరులు తెరుచుకుంటూ యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము. యేసయ్యా యేసయ్యా నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా అవును యేసయ్యా, నా స్నేహమా ఈ మాట చెప్పు. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను ఆరాధించెదను. అవును యేసయ్యా నా జీవమా నా జీవమా నా స్నేహమా నిన్ను ఆరాధించెదను. యేసయ్యా నిజంగానే నాయనా, నువ్వు లేకపోతే నేనేం చేయలేను నాయన. నా ప్రియుడా నా ప్రాణమా ప్రభా నిన్నే నేను ఆరాధిస్తాను నాయన. ఈరోజు ఈ ఒక్క మాట చెప్పుకుందాము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా
నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఈ మాట చెప్పింది ఒకసారి, బ్రతుకంతా నీ కొరకే జీవితం, బ్రతుకంతా నీ కొరకే జీవితును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవితును, నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. ఇంకొకసారి చివరిసారిగా, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నిజం ప్రభా, మరువలేను నాయన, విడవలేను నాయన, నేను బ్రతుకంతా నీ కొరకే నేను జీవిస్తాను అన్న మాట మనం తెలియజేసుకున్నాం. ఒకసారి ఈరోజు ప్రభా, ఎందుకంటే నా బలమంతా నీవై ఉన్నావు నాయన. నిజంగానే ప్రభా, నీవే నా బలమై ఉన్నావు నాయన, నీవే నా ఆశ్రయం ఉన్నావు, నీవే నా ఊపిరి అయి ఉన్నావు ప్రభా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ఇంకొకసారి మాట చెప్పుకుందామా, నా బలమంతా నీవేనయా. యేసయ్యా నీవే నాయనా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. ఒక నిర్ణయంతో మనం ఈరోజు ముందుకు వెళ్దాం వాక్యంలోకి. ప్రభా, నేను పాడిన పాటలు కేవలం ప్రభా మాటలుగా ఉండిపోకుండా నాయన, అవి నా జీవితంలో ప్రభా నేను అంగీకరించి, నిజంగానే నీవు లేనిది నా జీవితం ఏమీ లేదు, అటువంటి జీవితం ప్రభా నాకు కావాలి నాయన. ప్రభా, నువ్వు లేనిది ప్రభా నేను ఏది చేయలేను, అటువంటి జీవితం నాకు కావాలి నాయన. నువ్వు లేని క్షణము నేను బ్రతకలేను, అటువంటి జీవితం నాకు దయచేయండి. యేసయ్యా, మీరే ప్రభా మమ్మల్ని నడిపించమని అడగచ్చు, అటువంటి జీవితం నాకేమని అడుగుతున్నాను నాయన. మేము వెళ్తున్న దారుల్లోని ప్రభా, మేము ఉంటున్న మార్గంలోని ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, వ్యాధులు, శ్రమలు ఎదురైనా నేను ఒక్క మాట చెప్పగలను నాయన, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. నేను బాధ
బాధల్లో ఉన్నా, నేను శ్రమల్లో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఎంతమందికి నేను దూరమైనా నాకు బలం ఇచ్చేది నువ్వే నాయన. నేనే పరిస్థితుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉంటున్నప్పుడు నేను ఒకే మాట చెప్పగలను, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. నిజం నాయన, నా బలమంతా నీవు కనుక ఈ చిన్న ఆరాధన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. తల్ల వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క దినము నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, నీ యొక్క సన్నిధిలో తండ్రి మా కొరకు బలమును శక్తిని ప్రభా దాచించినావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క లేఖనములు ప్రభా మా బ్రతుకుల్లో తండ్రి దేవా తండ్రి బలమునిచ్చినటువంటిగా ఉండడానికి సహాయం చేసి నడిపించండి. ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నూతనపరచమని, మాట్లాడినైనా నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకునమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. దేవుడిచ్చిన మంచి సమయంలో బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 9వ వచనం మొదలుకొని 15వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. Psalms 119 verse 9 to 15. 119వ కీర్తన 9వ వచనం నుండి 15వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవులను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. ఈ యొక్క లేఖన భాగమును యొక్క భక్తుడు వ్రాస్తూ తన దేవుని యొక్క వాక్యము హృదయంలో భద్రపరచుకుంటని గూర్చి ఈ యొక్క భాగంలో వ్రాయబడి ఉంటుంది. వర్డ్ ఇన్ హార్ట్, దేవుని వాక్యము హృదయంలో ఉండట. ఈ యొక్క ప్రాముఖ్యముగా ఈ యొక్క 9వ వచనం నుండి 15వ వచనాంతరం వరకు దేవుని ఆజ్ఞలు అన్నాడు, వాక్యం అన్నాడు, నీ కట్టడులో అన్నాడు. 9వ వచనంలో అంటాడు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే అన్నమాట వ్రాయబడి ఉంది. అలాగనే 12వ వచనం అంటాడు, నీ కట్టడలను నాకు బోధించుము అని అంటున్నాడు. అలాగనే మరి 15వ వచనం వచ్చేసరికి నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను అన్నమాట తెలియచేయబడింది. మరలా అంటున్నాడు, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. అనగా దేవుని లేఖనాలు, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, వీటిని గూర్చి భక్తుడు ఇక్కడ వ్రాస్తా ఉంటున్నాడు. అందుకే ఈ దినాన ధ్యాన వాక్యముగా మనము 11వ వచనమును మనము చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు. ఈ లోకంలో మనము దేవుని ఎదుట నుండి ఎక్కడికి మనము పారిపోలేము. దేవునికి మరుగైనది ఏదియూ లేదు. దేవుని నుండి దాచదగినది ఏదియూ లేదు. ఆయన సమస్తమును పరిశీలన చేయు దేవుడు.
పరిశీలించువాడు, ఆంతర్యంలో ఉన్నటువంటి ఆలోచనలను సమస్తమును ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఈ యొక్క భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ ఎదుట అన్నమాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా. మనుష్యులకి అది కనబడకపోవచ్చు, మనుషులకి చాలా భక్తులుగా లేకపోతే చాలా నీతిమంతులముగా అగుపడవచ్చు, కానీ దేవుని ఎదుట సమస్తమును తేట తెల్లముగా ఉంటుంది. మన పాపం ఏంటో, మన ఆలోచన ఏంటో, మన బలహీనత ఏంటో అవన్నీ దేవుని ఎదుట తేటగా ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఈ భక్తుడు రాస్తూ, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. నీ యొక్క వాక్యము నా హృదయంలో ఉంటే నేను పాపము చేయలేనన్నటువంటి సంగతిని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంగ్లీష్లో రాయబడింది, your word have I laid up in my heart that I might not sin against you అన్న మాట వ్రాయబడింది. మరొక వర్షన్లో ఒక మంచి మాట అంటాడు, I have banked your promises in the wallet of my heart అని అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. అంటే నా యొక్క హృదయం అనేటువంటి సంచిలో లేకపోతే నా హృదయం అనేటువంటి కవిలిలో నీ వాగ్దానములను, నీ వాక్యమును నేను దాచుకుని ఉన్నాను. అందువలన నేను పాపము చేయకుండా ఉండడానికి అవి నాకు సహాయపడుతున్నాయని ఇక్కడ దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ యవనస్తులకు మాట్లాడుతూ అంటున్నాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు? దేవుని వాక్యమును చూచుకొనుట చేతనే కదా. తల్లిదండ్రులైనటువంటి వారికి ఇది నన్ను ఒక చిన్న మాటను నేను మాట్లాడి నేను ఈ వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీ బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రశస్తంగా ఉండాలి అని అంటే, దేవుని వాక్యంలో ఇందాక వ్రాయబడినట్టు పాపము చేయకుండా ఉండాలి అని అంటే, వారు దేవుని వాక్యము చేతనే తమ నడతను శుద్ధి చేసుకొనగలరు. బిడ్డలు దేవుని వాక్యమును చదివించి దేవుని వాక్యము చదువుటలో కొద్ది సమయము వారి గడపటకు జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు తల్లిదండ్రులైనటువంటి వారు. తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలి. మీ బిడ్డలు భవిష్యత్తు పరిశుద్ధంగా ఉండాలంటే, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ బిడ్డలు దేవుని వాక్యము చదువుతున్నారో లేదో గమనించాలి. మందిరంకి వెళ్ళిపోయినంత మాత్రాన వారి హృదయంలోకి దేవుని వాక్యము ఎక్కడం చాలా కష్టం. ప్రాముఖ్యంగా దేవుని వాక్యముతో ప్రతి దినము ఒక ప్రత్యేకమైన బంధము ఉండాలని దేవుని యొక్క మాట ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. దేని చేత తమ నడతను యవనస్తులు శుద్ధి చేసుకోగలరు? మనము స్నానం చేస్తే మన యొక్క శరీరము శుభ్రమవుతుంది. యవనస్తులు వారు శుద్ధి చేయబడాలి అని అంటే, వారి యొక్క భయంకరమైనటువంటి లోకపు పరిస్థితుల్లో నుండి తప్పింపబడాలి అని అంటే, వారు దేవుని వాక్యమును చూచుకున్నట్టు చేతనే, వారు చూచుకొనగలిగితేనే ఆ ప్రాంతాల్లో నుండి వారు బయటికి రాగలరు. హల్లెలూయా. దయచేసి ఈ మాటను ప్రతి ఒక్కరూ మీ బిడ్డల విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. అక్కడ దేవుని వాక్యంలో రాయబడి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయపు కవిలిలో లేకపోతే ఐ బ్యాంక్ యువర్ ప్రామిసెస్ అంటున్నాడు. నేను ఖాతా చేసుకున్నాను అంటున్నాడు. అంటే నేను దానిని దాచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, దేవుని వాక్యము ఎవరి హృదయంలో భద్రము చేయబడి ఉందో వారు పాపము దేవుని ఎదుట చేయలేరు. దేవుని ఎదుట పాపము చేయలేని వ్యక్తి మనుష్యుల ఎదుట మరీ అధికంగా పాపము చేయలేరు. హల్లెలూయా. ఈ యొక్క మాటను జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ యొక్క భద్రపరచుకొని ఉన్నాను అంటున్నాడు. నీ వాక్యమును నేను భద్రం చేసుకొని ఉంటున్నాను. నాకు అవసరం వచ్చినప్పుడు దానిని వాడుకుంటాను. అంటే ఒక అట్రాక్షన్ లేకపోతే ఒక సాతానుడు ఆ యొక్క శోధింపు అన్నమాట, శోధనలో పడకుండానట్లు మమ్మల్ని తప్పించుము అన్న ప్రార్థన మనం చేస్తాం. శోధనలో పడిపోతూ ఉంటున్నప్పుడు, ఆ యొక్క శోధకుడు మనల్ని శోధించినప్పుడు మన హృదయంలో దేవుని వాక్యము భద్రము చేయబడి ఉంటే ఆ వాక్యము మనల్ని పాపము నుండి విషయంలో పడిపోకుండా, మరి ప్రాముఖ్యంగా దేవుని ఎదుట పాపులుగా ఉండకుండా, పాపిగా మనం నిలబడకుండా అది మనకి సహాయం చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినది. ఈ యొక్క వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ మనిషి
ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధులైనటువంటి వారి వరకు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మాట ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు జరుగుతూనే ఉన్నాయి ఈ లోకంలో. గనుక ఎవరి జీవితాల్లో వాక్యము భద్రపరచబడి ఉంటుందో, ఎవరి జీవితాల్లో అది జాగ్రత్తగా అక్కడ, అందుకే అంటున్నాడు నేను నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. అంటే దాన్ని భద్రం చేసుకుని ఉంటారు. వారి జీవితాల్లో దేవుని ఎదుట పాపులుగా ఉండకుండానట్లు దేవుని వాక్యము కాపాడగలదు. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుని కట్టడలను గురించి, దేవుని వాక్యమును గురించి ఇక్కడ మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు అనగా ఈ కట్టడలు లేకపోతే ఈ వాక్యము నీ హృదయంలో ఉండవలెను అన్నమాట వ్రాయబడింది. అనగా ఈ యొక్క వాక్యము హృదయంలో భద్రము చేసుకోవాలి. ఈ మాట అనేకమైన మార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యము హృదయములో ఉండగలిగితేనే, దానికి స్థానం ఉంటేనే, అనగా దేవుని వాక్యము. అందుకే ఆ యొక్క యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో ఆ వాక్యము ఉన్న స్థానములో ఆ వాక్యమే దేవునిగా వారి హృదయంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అనగా వాక్యము నువ్వు భద్రం చేసుకుంటే దేవుడిని నువ్వు భద్రం చేసుకున్నట్లు. నువ్వు వాక్యము నీ హృదయంలో భద్రం చేయబడితే దేవుడు నీ వాక్యము నిన్ను గైడ్ చేస్తుంది అని అంటే దేవుడే నిన్ను గైడ్ చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. నువ్వు వాక్యమునకు చోటు ఇవ్వగలిగితే నువ్వు దేవునికి అక్కడ చోటు ఇవ్వగలిగి ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలో నివాసం ఉంటాడో అక్కడ పాపమునకు చోటు ఉండదు, తావు ఉండదు. దేవుని ఎదుట ఏమాత్రము పాపులుగా నిలబడవలసినటువంటి పని లేదు. అందుకే ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ, ఆయన అంటున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు నా వాక్యము ఈ వాక్యము నీ హృదయములో ఉండవలెను అన్నమాట. నా మాటలు, ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు లేకపోతే దేవుని కట్టడలు, దేవుని వాక్కు, దేవుని మాటలు హృదయంలో భద్రము చేసుకొనవలెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ వాక్యము భద్రం చేసుకుని ఉన్నామో ఆ వాక్యము మన జీవితాల్లో మన బ్రతుకులలో ఆశీర్వాదమును కలిగించేది. హల్లెలూయా. అంటున్నాడంటే and these words which I commanding you this day shall be in your mind and in your heart. హల్లెలూయా. నీ హృదయములో నీ మనస్సులో అవి భద్రము చేయబడాలంటున్నాడు. నీ మనస్సులో అవి భద్రము చేయబడాలంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకానుసారమైన ఎన్నో మన హృదయంలో దాచుకుంటాం. చాలా మార్లు నేను యవనస్తులకి, సండే స్కూల్ వారికి, లేకపోతే స్త్రీల కుటుంబం వారికి దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత చాలా మార్లు ఒక్కొక్కసారి సడన్గా క్వశ్చన్ వేస్తూ ఉంటే పోయిన వారం ఏం వాక్యం, చాలామంది సేవకులు కూడా క్వశ్చన్ వేస్తుంటే సంఘము తెల్లబోయి చూస్తూ ఉంటుంది. ఏంటంటే పోయిన వారం ఏం చెప్పుకున్నామో చాలామందికి గుర్తుండదు. అంటే ఎంత అజాగ్రత్త, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యం విషయంలో జాగరూక కలిగి ఉండాలి. అజాగ్రత్త ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, దేవుని వాక్యము నీ హృదయములో నీ మనస్సులో ముద్రింపబడి ఉండాలని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగనే 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతూ ఆ యొక్క మాట 18వ వచనంలో ఈ విధంగా వ్రాస్తూ ఉంటున్నారు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 11 verse 18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. దేవుని వాక్యము ఆ యొక్క
పాత నిబంధన గ్రంథంలో తల్లిదండ్రులైనటువంటి వారితో హెచ్చరిస్తూ ఉంటున్నారు, బిడ్డలైనటువంటి వారితో హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఆయన అన్నారు, ఈ నా మాటలు మీ హృదయంలో ఉండవలెను అంటున్నారు. మీ మనస్సులోను, మీ హృదయంలోను, మీ మనస్సులోను ఉంచుకొని చేతుల మీద కట్టుకోవాలట, బాసికల వలె ఆ యొక్క చేతుల మీద సూచనలుగా కట్టాలట. మరి కన్నుల నడుమ బాసికముల వలె కట్టుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ యొక్క రొమానియా దేశంలోనట తల్లిదండ్రులైనటువంటి వారిని చాలామంది సీక్రెట్ క్రిస్టియన్స్ని మరి చాలా హింసిస్తూ ఉండేవారట. ఆ యొక్క 80s 90s ఆ టైమ్స్లో మరి రిచర్డ్ హుంబ్రాడ్ గారని మరి దేవుని యొక్క రష్యా దేశంలో దేవుని కొరకు ఎంతో బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనులు మరి విశాఖపట్నం వచ్చి వారు ఆ యొక్క పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు వారి సాక్ష్యమును వెతుడు, నేను చాలా యవనస్తురాలని ఆ సమయంలో, నేను ఆయన యొక్క సాక్ష్యము నా హృదయంలో ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఆ యొక్క రొమానియా దేశంలో కొంతమంది క్రైస్తవులను అనగా మరి బయటకు తమ యొక్క క్రైస్తవత్వాన్ని వెల్లడి చేయలేనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైతే వారు క్రైస్తవులని తెలిసిపోయిందో ఆ యొక్క మరి అధికారులట వారిని పట్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క చెరసాల్లో వేసేవారు, జైల్లో వేసేవారట. వేసి ఏమాత్రము మరి చాలా భయంకరమైనటువంటి శిక్ష, చాలా భయంకరమైనటువంటి శ్రమలు వారికి ఇస్తూ ఉండేవారట. వారట ఆ యొక్క ఒక రూమ్లో పెట్టేవారట. చాలా హై మరి పవర్ ఉన్నటువంటి ఆ యొక్క సౌండ్ సిస్టమ్స్ని అక్కడ పెట్టి వారు యేసు ప్రభు కాదు, యేసు ప్రభు కాదు అన్న మాటను పలికించేవారట వారికి అనేకమైన మార్లు. అది వారి హృదయంలో భద్రం చేయబడినట్లు, వారి హృదయంలో ప్రింట్ అయిపోయినట్లు. మరి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా వారు దేవుని వాక్యమును విడిచిపెట్టకుండా, ఎందుకంటే వారి హృదయంలో దేవుని వాక్యము భద్రము చేయబడి ఉన్నది కనుక. హల్లెలూయా. అలాగే కొంతమంది తల్లిదండ్రులైనటువంటి వారిని ఆ యొక్క చెరసాల్లో పెట్టినప్పుడు వారం నాకు ఒక మారు పిల్లల్ని చూడడానికి కానీ, భార్యని చూడడానికి కానీ, లేకపోతే భర్తను చూడడానికి కానీ వారు అలౌ చేస్తూ ఉండేవారట. ఒక్క వ్యక్తి మాత్రమే గృహంలో, వారి యొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఆ ఛాన్స్ ఇస్తూ ఉండేవారట. ఏ వ్యక్తి అయితే వెళ్ళాలో ఆ వ్యక్తికి ముందు వారం రోజుల ముందే తెలియచేసేవారట. వారట ఏం చేసేవారంటే దేవుని వాక్యమునట వారు మరి జైలుకి వెళ్తే, లేకపోతే ఆ యొక్క వారి యొక్క ప్రియులైనటువంటి వారు ఆ యొక్క చెరసాల్లో ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఒకవేళ సంభాషించుకోవచ్చు మన యొక్క పరిస్థితుల్లో అయితే. కానీ వారట ఏం చేసేవారంటే మరి వెళ్ళిన వెంటనే వారు దేవుని వాక్యమును మరి తల్లిదండ్రులకు, లేకపోతే అక్కడ ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారికి అప్పచెప్పి ఆ కంటతా పెట్టినవి అప్పచెప్తా ఉండేవారట. ఈ వారం దినాలు గృహాల్లో ఈ యొక్క పిల్లలు వెళ్తే పిల్లలు, భార్య వెళ్తే భార్య, లేకపోతే భర్త వెళ్తే భర్త, ఈ వారం దినాలు దేవుని వాక్యమును ఖచ్చితంగా కంటతా పెట్టి, అనేకమైనటువంటి అధ్యాయాలు కంటతా పెట్టి దేవుని వాక్యాన్ని వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క, ఎందుకంటే బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదు, వారి మనస్సులో ముద్రింపబడినవి బయటికి ప్రకటన చేసి వారి తల్లిదండ్రులకు, లేకపోతే అక్కడ ప్రియులైనటువంటి వారికి చెప్తా ఉంటున్నప్పుడు అందులో ఏదో ఒక వాక్యము వారి హృదయంలో ముద్రింపబడినప్పుడు ఆ వాక్యముతోనంట మరి ఆ వారమంతా ఆ యొక్క శక్తిని తెచ్చుకొని వారు బ్రతికేవారట. అందుకే దావీదు అంటాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించును, అది నా బాధలలో నెమ్మది కలిగించును అన్న మాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా. 119వ కీర్తనలోనే ఆ మాట వ్రాయబడి ఉంది. అది బాధలలో నెమ్మది కలిగిస్తుందట. హల్లెలూయా. ఎంత స్పష్టమైనటువంటి లేఖనాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన జీవితాల్లో మనం చాలా బిజీ అయిపోతూ ఉంటాం. చాలా మార్లు దేవుని వాక్యమునకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవుని సన్నిధిలో ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వక చాలా బిజీ అయిపోతూ ఉంటాం. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజలు దేవుని వాక్యముని ఎలాగో, దేవుని వాక్యాన్ని ఆ పిల్లలు అక్కడ అప్పచెప్తూ ఉంటే, భార్య అప్పచెప్తూ ఉంటే అందులో ఏదో ఒక వచనము తమ హృదయంలో భద్రం చేయబడి, ఏదో 2-3 వచనాలు భద్రం చేయబడి వారు దానిని మననం చేసుకునొచ్చు వారమంతా దాని మీద తమ బ్రతుకును వెళ్ళబుచ్చుతా ఉండేవారట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలిగింది, దేవుని వాక్యము బలమైనది. అందుకే ఆ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
ఆ యొక్క 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, అది బలమైనదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే అది వాడి అయినదై ప్రాణాత్మ కీళ్ళ మూలుగులలోనికి అది ప్రవేశించునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యమును గూర్చే ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ వాక్యము దానిలో ప్రవేశించగలదు. అందుకే ఆ వాక్యమును నీ హృదయంలో ఉంచుకొనమని దేవుని వాక్యము మాట సెలవిస్తూ ఉంటున్నాడు. నా మాటలు మీ హృదయములోను మీ యొక్క మనస్సులోను ఉంచుకొనవలెను. హల్లెలూయా. వాటిని మీ చేతుల మీద సూచనలుగాను మీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. అవి దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు. అవి మన శ్రమలో నెమ్మదిని కలిగించేది. అనగా ఆ దేవుని వాక్యము ఎక్కడైతే నువ్వు జ్ఞాపకం చేసుకున్నావో గాడ్ విల్ ప్రజెంట్ ఓవర్ దేర్. ఆ ప్రాంతములో దేవుడే అక్కడ సంసిద్ధమై ఆ కార్యమును మరి సఫలపరచడానికి సిద్ధముగా ఉండగలిగినటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా ఇది నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యమునకు ఇవ్వవలసినటువంటి ఆధిక్యత, దేవుని వాక్యమునకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, యేసు ప్రభువరట ఆయన దయలో, ఆయన జ్ఞానములో, ఆయన దేవుని యొక్క జ్ఞానములో అన్నమాట రాయబడి ఉంటుంది. అక్కడ ఎందుకు ఆ జ్ఞానము ఆ అధ్యాయములో చదివితే లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో చదివితే, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. జ్ఞానముతో నిండుకొని దేవుని వాక్యము జ్ఞానమును కలుగు చేయగలదు. అలాగనే తర్వాత వచనాల్లో వ్రాయబడి ఉంటుంది 46వ వచనంలో, ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా. హల్లెలూయా. అనగా దేవుని వాక్యము మీద బాల్యదినముల నుండి ఆయన మాదిరిని కనపరుచున్నటువంటి రీతి. ఆ 51వ వచనంకి వచ్చేసరికి ఆయన రాయబడి ఉంది, నజరేతునకు వచ్చి వారికి లోబడి. అనగా దేవుని వాక్యము మన యొక్క బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో లేకపోతే లోబడే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయంలో భద్రము చేయబడి ఉంటుందో వారు దేవునికి లోబడగలరు, వారు ఏర్పాటు చేయబడిన తల్లిదండ్రులకు లోబడగలరు. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నారు అక్కడ అతడు ఆయనట లోబడి ఉండెను, ఆ సంగతులను తల్లి గమనించుట ఆమె హృదయంలో వాటిని భద్రము చేసుకుని అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. అనగా దేవుని వాక్యమునకు, అంటే యేసు ప్రభువారే వాక్యమై ఉండగా ఆయన మనకు ఒక మాదిరిని చూపిస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యమునకు లోబడము ఇక్కడ చూపిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అంటే ఆయన ఏమాత్రము నేను దేవుని కుమారుడిని కదా, నేను చదవాల్సిన అవసరం లేదు అన్న సంగతిని అక్కడ తెలియచేయట్లేదు. ఆయన నీవు చేయవలసిన కార్యమును ఆయన వాక్యమయుండి కూడా ఆయన నిర్వర్తించుచు మనుష్యులకు ఆ యొక్క మాదిరిని చూపించుచున్న రీతి. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, రోమాపత్రికలో 10వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ అంటున్నాడు, అదేమని చెప్పుచున్నది, నీ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. హల్లెలూయా. వాక్యం ఎక్కడుందంట? నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే దేవుని బిడ్డలో, వారి యొద్ద దేవుని వాక్యం ఉంటుంది. హల్లెలూయా. వారి నోట దేవుని వాక్యం ఉంటుంది, వారి హృదయములో దేవుని వాక్యం ఉంటుంది. ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి నోట అపవిత్రమైనటువంటి మాటలే. చాలా అంటే ఇన్నాళ్ళ దినాల్లో చాలా క్రిటికల్ వర్డ్స్ ఇప్పుడు చాలా వాడుక భాషగా మారిపోయింది.
దేవుని వాక్యంలో యేసుప్రభువారు ఒక మాట అంటారు, నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడును అన్న మాట వ్రాయబడింది. అనగా మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడితే దేవుని సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతాం. మన హృదయము లోకానుసారమైన వాటితో నింపబడితే లోకానుసారమైన అపవిత్రమైన మాటలను మనం మాట్లాడతాం. దేవుడు ఇదే మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ వాక్యమట నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అనగా నీవు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. రక్షింపబడినటువంటి నీవు, క్రైస్తవుడు అయినటువంటి నీవు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యమును వింటున్నావు, దేవుని వాక్యమును చదువుతున్నావు. ఆ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయమందును ఉన్నది. హల్లెలూయా. నీ హృదయమందుంటే నువ్వు పాపము చేయలేవు. నీ యొద్ద ఉంటే నీ పరిధి వేరుగా ఉంటుంది, నీ యొక్క ప్రజెన్స్ వేరేగా ఉంటుంది. ప్రపంచంతో సంబంధం ఉండదు. ప్రపంచపు పరిస్థితులు నీలోనికి రావు. ప్రపంచపు పాపము నీలోనికి చొరబడదు. నీ యొద్ద ఆయన వాక్యము ఉంటే. హల్లెలూయా. నీ నోట ఉంటే వ్యర్థమైన మాటలు నీ యొద్దకు రావు. నీ హృదయంలో ఉంటే పాపములో పడడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే మరి ఒక దగ్గర ఆ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మంచి మాట అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. 16వ వచనంలో ఇక్కడ ఒక సంఘమునకు ఒక హెచ్చరిస్తూ ఆ యొక్క చివరి భాగంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడు. తర్వాత మాటలో రాయబడింది, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఇట్స్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ and minds and dwell in you in riches as you teach and admonish. చాలా చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు బోధించినప్పుడు, నువ్వు ఆ యొక్క ఇతరులకి నీవు దేవుని వాక్యమును పద్యముల్లోనో కీర్తనల్లోనో ఏ విధముగా ఆత్మ సంబంధమే నువ్వు బోధిస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యంలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది ఏంటంటే, దేవుని యేసు క్రీస్తుని గూర్చినటువంటి వాక్యం మీ హృదయములో దేవుని గూర్చిన గానము అన్నమాట వ్రాయబడింది. అది సమస్తమైన జ్ఞానముతో అక్కడ అంటున్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా అంటున్నాడు. ఏదో తెల్లారు లేచి అమ్మ తిడతాదని బైబిల్ చదివేయడం, మళ్ళీ బైబిల్ పాస్టర్ గారు చదివేరా లేదని అడగతారేమో అని బైబిల్ చదివేయడం, బాబు ఈరోజు చదవకపోతే ఏదో దెబ్బ తగిలేస్తుంది, లేకపోతే దేవుని వాక్యం భోంచేసేస్తున్నాను కదా, కనీసం దేవుని వాక్యం ఒక్క అధ్యాయమైనా చదవకపోతే మొహమాటంకి, లేకపోతే దేవుణ్ణి ఆ యొక్క జస్ట్ అలాగా తృప్తిపరచడానికి చదవడం గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాయట్లేదు అని అన్నాడు. క్రీస్తు వాక్యము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా ఉండనీయుడి. ఎప్పుడైతే సమృద్ధిగా ఉండనిస్తామో దేవుని వాక్యం, మనం పాపములో పడిపోలేము. హల్లెలూయా. అందుకే ఆ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ యొక్క వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, దానిని భద్రపరచుకొని ఉన్నాను, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు. దేవుడు ప్రతి ఒక్క పరిస్థితిలో అందుకే మన యొక్క జీవితము మలినమైనటువంటి జీవితం. ప్రతి మారు యేసుప్రభువారు ఆ యొక్క పేతురుతో మాట్లాడుతూ ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో యేసుప్రభువారు పేతురు యొక్క కాళ్ళు, శిష్యుల యొక్క కాళ్ళు కడుగుతూ ఉంటున్నప్పుడు కడుగుతూ యేసయ్య అంటారు కదా,
పేతురు దగ్గరికి వస్తారు. పేతురు అంటాడు, ప్రభా నీవేంటి నా పాదములు కడగడం అని అంటే యేసయ్య అంటారు, నీ పాదములు నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదంటారు. అలా అయితే నాకు నా శరీరం అంతా స్నానం చేయించే ప్రభా, మొత్తం అంతా కడిగే, నా తల కూడా కడిగే అని అంటే స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు. అనగా ఈ యొక్క యూదుల పారంపర్యాచారం ఏంటంటే ప్రతి మారు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు వారు ప్రతి మారు పాదములను కడుక్కోవాలి. వారు బయటకు వెళ్ళి వచ్చి గృహంలో ఉండాలి అనుకుంటే వారు స్నానం చేయాలి. అనగా రోజు వారు చేసే పద్ధతులు. ఎందుకు నేను ఈ మాటను మాట్లాడుతూ ఉంటున్నానంటే దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అనగా ప్రతి మారు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం గమనించాలి. అనగా పాదములు కడుక్కొనడం గురించి, మన మీద పడుతున్నటువంటి ధూళిని మన చూపులలో, మన ఆలోచనలో, మన మాటలలో, మన క్రియలలో, మన యొక్క ఉద్దేశముల్లో వెలువడుతున్నటువంటి అపవిత్రత దేవుని ఎదుట అడ్డుగోడగా నిలవబడకుండానట్లు, అందుకే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యమును దాచుకొని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అది సమృద్ధిగా ఉండనియండి. సమృద్ధిగా ఉంటే నువ్వు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం అనుభవించగలవు. నువ్వు సమృద్ధిగా ఉంటే నీ వాక్యము, దేవుని వాక్యము సమృద్ధిగా నీ నోట, నీ హృదయమందు, నీ మనస్సులో, నీ యొద్ద దేవుని వాక్యం ఉంటే నీవు దేవుని ఎదుట నిందారహితంగాను నిష్కలంకంగాను నువ్వు ఉండగలవు. హల్లెలూయా. ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యమునకు నువ్వు ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు, దేవుని వాక్యమునకు ఎంత విలువ ఇవ్వగలుగుతున్నావు. ఈ దినాన నువ్వు దేవుని వాక్యమును నీవు చదువుతున్నావు, నీ హృదయంలో ఉన్నది అనంటే దేవుడే నీ యొద్ద ఉన్నాడు, దేవుడే ఆయన కార్యం చేస్తాడు. ఇది ఆయన వాక్యమును సమృద్ధిగా మన హృదయంలో ఉండనిచ్చుటకై మనము సమయాన్నిద్దాం, మనం చోటునిద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి కాపాడనుగాక. ఈ యొక్క మాటలు మన హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు. నాయనా, కీర్తనకారుడు తన యొక్క హృదయంలో ఉన్న మాటను వ్రాసి ఉంటున్నాడు. నిన్ను ఎదుట పాపం చేయకూడనట్లు నాయనా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని ఈ దినమందు నాయనా తండ్రి అనేకమైన మార్లు, అనేక వాగ్దానములతో, అనేకమైనటువంటి ప్రభా దేవానాయన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు తండ్రి. ఈ వాక్యము మా హృదయంలో భద్రము చేసుకుంటూ మాకు నేర్పించండి. మా యొద్దను, మా నోటను, మా హృదయమందును మేము దాచుకుని వారంగా పాపము చేయకుండానట్లు బలహీనులమై ప్రభా తండ్రి నీ ఎదుట పాపులముగా, అపవిత్రములుగా నిలవపడకుండానట్లు మీ వాక్యమును సమృద్ధిగా మా హృదయంలో దాచుకునటం మాకు నేర్పించండి ప్రభా. అలనాడు ఇశ్రాయేలీలు తమ చేతులు కట్టుకొని ఉన్నారు, తమ కన్నుల నడుమ బాసికముల వలె కట్టుకొని తమ బిడ్డలకు, తమ కుటుంబములకు వారు ప్రతినిత్యము నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఈ భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా తండ్రి. మా చేతిలో నాయనా తండ్రి వాక్యం ఉన్నట్టే మొబైల్స్లో కనబడతా ఉంది, కానీ ఆ వాక్యం మా హృదయముల్లోనికి వెళ్ళట్లేదు. మా చిన్న బిడ్డలలో, మా యవ్వన బిడ్డలలో, మా స్త్రీలలో, మా పురుషుల్లో, మా సంఘాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా వాక్యము సమృద్ధిగా ఉండని మనం వేడుకొనిచున్నాం తండ్రి. అది మా బాధలలో నెమ్మది, అది ప్రభా మా యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మాకు జీవమును, బ్రతుకును కలిగించేవిగా మేము సమృద్ధిగా దాచుకునటం మాకు నేర్పించమని ఈ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొంచు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మేము శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఈ యొక్క వాక్యమును వినిచిన ప్రతి ఒక్కరికి, సంఘమునకు, కుటుంబములన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడయండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.